రాహుల్ గాంధీ ఎప్పుడు ఫామ్లోకి వస్తారు? కాంగ్రెస్ను బీజేపీ బలమైన ప్రత్యామ్నాయంగా నిలబెట్టగలరా? చూద్దాం ఏం జరుగుతుందో. రాహుల్ గాంధీ దేశ రాజకీయాల్లో ఈ పేరు కొత్తది కాదు. ప్రజల్లో గుర్తింపు ఉంది, రాజకీయ అనుభవం ఉంది, ప్రజా సమస్యలపై మాట్లాడుతున్నారు, ప్రజలతో కలిసి నడిచారు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అయితే ఒక ప్రశ్న మాత్రం ఇంకా మిగిలే ఉంది. రాహుల్ గాంధీ ఎప్పుడు పూర్తి స్థాయిలో ఫామ్లోకి వస్తారు? ఎప్పుడు ఆయనలో ఒక డైనమిక్ లీడర్ కనిపిస్తాడు? ఎప్పుడు ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీకి నిజమైన ప్రత్యామ్నాయంగా నిలబడుతుంది? ఇక్కడ మొదటగా మారాల్సింది ఏంటంటే, రాహుల్ గాంధీ జనరల్గా మాట్లాడే నాయకుడిగా కాకుండా నిర్ణయం తీసుకునే నాయకుడిగా కనిపించాలి. ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దానిపై గట్టిగా నిలబడే నాయకుడిగా కనిపించాలి. ప్రభుత్వాన్ని ప్రశ్నించేటప్పుడు మరింత దూకుడుగా ఉండాలి. ప్రజల సమస్యలను ప్రస్తావించడమే కాదు, దానికి మా పరిష్కారం ఇదే అని చెప్పగలగాలి. ఎందుకంటే బీజేపీని విమర్శించడం మాత్రమే కాంగ్రెస్కు సరిపోదు. ప్రజలు అడిగేది బీజేపీ వద్దు, మరి కాంగ్రెస్ ఎందుకు? ఈ ప్రశ్నకు కాంగ్రెస్ స్పష్టమైన సమాధానం ఇవ్వాలి. ఇక మరో విషయం, రాహుల్ గాంధీ ప్రజెంటేషన్. తెల్ల టీషర్ట్ వేసుకోవటం, లాల్చీ పైజామాలు వేసుకోవటం ఇవన్నీ తప్పు కాదు, కానీ ఒక జాతీయ స్థాయి నాయకుడి ఇమేజ్కు సందర్భానుసారమైన ప్రజెంటేషన్ చాలా ముఖ్యం. ప్రజల్లోకి వెళ్ళే సందర్భం ఒకటి, పార్లమెంట్లో మాట్లాడే సందర్భం ఒకటి, అంతర్జాతీయ నాయకులను కలిసే సందర్భం మరొకటి. ప్రతి సందర్భానికి తగిన బాడీ లాంగ్వేజ్ ప్రజెన్స్ ఉండాలి. ఎందుకంటే నాయకత్వం కంటే కేవలం మాటలు కాదు, మన మాట, మన నడవడి, మన బాడీ లాంగ్వేజ్, మన ప్రజెంటేషన్ ఇవన్నీ కలిసి నాయకుడి ఇమేజ్ను నిర్మిస్తాయి. అందుకే రాహుల్ గాంధీకి కొత్త ఇమేజ్ అవసరం కాదు, ఇప్పటికే ఉన్న ఇమేజ్ను మరింత శక్తివంతంగా మలుచుకోవాలి. రాహుల్ గాంధీ బలాలు ఏమిటి, బలహీనతలు ఏంటి? ఇక్కడ రెండూ ఉన్నాయి, ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటిదిగా జాతీయ స్థాయి గుర్తింపు, రెండవది ప్రజలతో నేరుగా కనెక్ట్ అయ్యే సామర్థ్యం, మూడవది యువత సమస్యలపై మాట్లాడే అవకాశం, నాలుగవది ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం, ఇక ఐదవదిగా ఇతర ప్రతిపక్ష పార్టీలను ఒక వేదికపై తీసుకురాగలగా సామర్థ్యం. ఈ బలాలను ఒకే రాజకీయ వ్యూహంగా మార్చగలిగితే కాంగ్రెస్కు కొత్త శక్తి రావచ్చు. కానీ బలహీనతలు కూడా ఉన్నాయి కదా. మొదటిది కాంగ్రెస్ సంస్థాగత బలం. ఢిల్లీ నుంచి మాత్రమే పార్టీని నడిపించడం సరిపోదు. గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు కాంగ్రెస్ కార్యకర్త బలంగా ఉండాలి. రెండవది రాష్ట్రాల వారీగా బలమైన నాయకత్వం ఉండాలి. ప్రతి రాష్ట్రానికి స్థానిక సమస్యలు వేరువేరుగా ఉంటాయి, కాబట్టి ప్రతి రాష్ట్రానికి స్థానికంగా బలమైన నాయకత్వం, స్థానిక వ్యూహం అవసరం. మూడవదిగా అంతర్గత విభేదాలు. పార్టీలోని నాయకత్వం, కార్యకర్తలు, రాష్ట్ర యూనిట్లు ఒకే దిశలో పనిచేయాలి. నాలుగవదిగా స్పష్టమైన ప్రత్యామ్నాయ విజన్. బీజేపీ ఏం తప్పుడు చేస్తుందో చెప్పడం మాత్రమే కాదు, కాంగ్రెస్ ఏం చేస్తుందో చెప్పాలి. మరి కాంగ్రెస్ ఏం చేయాలి అంటే, ఎన్నికలకు 6 నెలల ముందు ప్రజల్లోకి వెళ్ళడం కాదు, 5 ఏళ్ళు ప్రజల్లో ఉండాలి, యువతతో కనెక్ట్ అవ్వాలి. ఉద్యోగాలు, విద్య, టెక్నాలజీ, ఏఐ, స్టార్టప్లు, ఆర్థికాభివృద్ధి వంటి అంశాలపై భవిష్యత్ భారతదేశానికి స్పష్టమైన విజన్ ఇవ్వాలి. సోషల్ మీడియాలో మాత్రమే కాదు, గ్రౌండ్ లెవెల్లో కూడా బలపడాలి. ప్రతి నియోజకవర్గంలో, ప్రతి బూతులో ప్రజలతో నిరంతర సంబంధం ఉండాలి. అసలు విషయం ఇదే. రాహుల్ గాంధీకి ఫామ్లోకి రావడం అంటే కేవలం ఆయన ప్రసంగాలు పెరగడం కాదు, కేవలం ఆయన యాత్రలు చేయడం కాదు, కేవలం బీజేపీని విమర్శించడం కాదు. ఆయనలో డైనమిజం రావాలి, నిర్ణయాత్మకత రావాలి, కాన్ఫిడెన్స్ కనిపించాలి, స్పష్టమైన విజన్ ఉండాలి, ప్రజెన్స్ బలంగా ఉండాలి. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కూడా సంస్థాగతంగా బలపడాలి. అప్పుడు మాత్రమే రాహుల్ గాంధీ ఫామ్లోకి వచ్చినట్టు కాదు, కాంగ్రెస్ పార్టీ కూడా ఫామ్లోకి వచ్చినట్టు. ఒక చివరి ప్రశ్న, భారతదేశంలో ప్రజాస్వామ్యానికి బలమైన ప్రతిపక్షం అవసరం. బీజేపీకి ప్రత్యామ్నాయం కావాలి అంటే కాంగ్రెస్ మరింతగా ముందుకు తనను తాను బలోపేతం చేసుకోవాలి. కాంగ్రెస్, రాహుల్ గాంధీ కూడా
తనలోని బలాలను మరింత పెంచుకొని బలహీనతలను అధిగమించి ఒక డైనమిక్, డెసిసివ్, కాన్ఫిడెంట్ లీడర్గా ఎదగాలి. అప్పుడు ప్రజలు కూడా ప్రశ్నిస్తారు, కాంగ్రెస్ తిరిగి వస్తుందా అని కాదు, కాంగ్రెస్ ఎవరు ఆపగలరు అని. కానీ చివరి నిర్ణయం మాత్రం ప్రజలదే సుమండి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో నాయకుడు తనను తాను నిర్మించుకోవాలి, తనను తాను నిరూపించుకోవాలి, పార్టీ తనను తాను మార్చుకోవాలి. ప్రజలు మాత్రం నిర్ణయం మాత్రమే తీసుకుంటారు.